నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని మీకు గత వీడియోలో నేను చెప్పున్నాను. స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఇన్‌స్టిట్యూట్స్ అనేవి ఎక్కడొస్తున్నాయి, ఏంటనేది మీరు దూరంగా గమనిస్తే ఐఏఎస్ ఆఫీస్ బిల్డింగ్స్ అవన్నీ కూడా N11, N12 మధ్యలో కన్‌స్ట్రక్షన్ జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అలానే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఏం ఎస్టాబ్లిష్‌మెంట్స్ వచ్చినాయి, ఎక్కడ జరుగుతుందనేది దాని గురించి చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇక్కడ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ZSI దానికి సంబంధించిన ఒక బిల్డింగ్ అనేది G+4తో గ్రౌండ్, బేస్మెంట్ ప్లస్ 4 ఫ్లోర్స్తో కన్స్ట్రక్షన్ అనేది ఒక 2 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి N14 రోడ్కి రైట్ సైడ్ ఉంటుందండి. అలానే N13 రోడ్కి వెస్ట్ సైడ్ ఉంటుంది. అలానే మనకి ఇది ఎలా ఉంటుందంటే రాయపూడి లేఅవుట్కి సంబంధించిన రాయపూడి అంటే సిడాక్సిస్ రోడ్డు పక్కన ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంటుంది. అలానే E3 నుంచి E4 రోడ్డుకి ట్రావెల్ చేసేటప్పుడు మనకి E4 జంక్షన్లో మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. దీనికి సంబంధించిన గ్రౌటింగ్ వర్క్ కానివ్వండి, సాయిల్ టెస్ట్లు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ ఫౌండేషన్ వర్క్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. దానికి సంబంధించిన వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఇది రాయపూడి, అబరేజ్పాలెం రెవెన్యూలకు సంబంధించిన లేఅవుట్ వర్క్స్ కూడా మీరు గమనించవచ్చు. రాయపూడి, అబరేజ్పాలెం రెవెన్యూకి సంబంధించిన లేఅవుట్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ప్లాట్ల గురించి రెసిడెన్షియల్ ప్లాట్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కావాల్సిన వారు సంప్రదించగలరు. ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి. థ్యాంక్ యూ.